అందరికీ నమస్కారము. నా పేరు జానీ తక్రిశిల. అఖిలాష అనే కలంతో సాహిత్యాన్ని రాస్తూ ఉంటాను. సాహిత్య విమర్శ కూడా చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు 3 సాహిత్య విమర్శ సంపుటాలు తీసుకొచ్చాను నేను. వివేచని అని చెప్పేసి 50 పుస్తకాలపైన విమర్శా వ్యాసాలు రాశాను. 256 పేజీలది. రెండోది వచ్చేసి అకాడమీ ఆణిముత్యాలు అని చెప్పేసి 17 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన పుస్తకాలపైన విమర్శ రాశాను నేను. మూడోది ఈ మధ్యకాలంలో కవిత్వం పైన విమర్శా వ్యాసాలు అనమాట. సో తర్వాత కొన్ని పుస్తకాలు చదివే క్రమంలో ఒక పుస్తకం నా దగ్గరికి వచ్చింది, పేరు చెప్పను కానీ. సో బాల సాహిత్య పుస్తకం అది చదివిన తర్వాత నాకు బాల సాహిత్యం అని అనిపించలేదు, ప్రౌఢ సాహిత్యంగా, పెద్దల సాహిత్యంగా అనిపించింది. దానిపైన నేను విమర్శ చేశాను కూడా. ఆ తర్వాత కొన్ని బాల సాహిత్య సంపుటాలు చదివేటప్పుడు సో చాలా మూసగా కానీ, లేకపోతే ఒకే రకమైన కథలుగా కానివ్వండి, ఇలా గమనించాను నేను. ఆ పుస్తకాలపైన కొన్ని పుస్తకాలపైన విమర్శ రాశాను, పత్రికల్లో వచ్చాయి కూడా. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, బాల సాహిత్యం అంటే ఓవరాల్ బాల సాహిత్యం పైన కొన్ని విమర్శా వ్యాసాలు రావాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపించింది. ఆ తర్వాత కొంతమంది బాల సాహిత్యవేత్తలు నాకు ఫోన్ చేయడం జరిగింది. సో బాల సాహిత్య వ్యాసాలు మీరు రాస్తే మంచిది, ఉపయోగపడతాయి. సో అదే ఈ సమూహంలో ఇందాక నేను పెట్టాను, బాల సాహిత్య దశ దిశ అని చెప్పేసి ఒక 8 వ్యాసాలు నేను వరుసగా రాశానన్నమాట. ఆ తర్వాత నాకు సమయం లేమి కారణంగా ఇతర వ్యాపకాలు, ఇతర నవలలు, పెద్దల నవలలు రాసుకుంటూ ఉన్నాను నేను. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన బాల సాహిత్యం పైన సురేష్ గారు కానివ్వండి, నారాయణ శెట్టి గారు కానివ్వండి, సో భూపాల్ రెడ్డి గారు కానివ్వండి, సాహిత్యవేత్తలు ఈ చర్చ ఈ సమూహంలో పెట్టడంతో నేను చూసిన తర్వాత అందులో బాల సాహిత్యం పైన ఆ సాహిత్యవేత్తలు ఏవైతే ప్రశ్నలను లేవనెత్తారో వాటిని నా వ్యాసాల్లో చాలా వరకు నేను లేవనెత్తుతూ వచ్చానన్నమాట. కొంతమంది బాల సాహిత్యవేత్తలు నన్ను వ్యతిరేకించారు, అది వేరే విషయం. సో ఆ చర్చ, డిస్కషన్ చూసిన తర్వాత నేను కొన్ని ప్రశ్నలను నోట్ చేసుకున్నాను. వాస్తవానికి దీనిపైన వ్యాసం రాద్దామని అనుకున్నాను, కానీ నాకున్న సమయం లేమి కారణంగా సుదీర్ఘమైన వ్యాసం రాయలేకపోతున్నాను అనమాట. నేను వేరే పనుల వల్ల బిజీగా ఉండడం వల్ల. కాకపోతే ఒక సాహిత్య విమర్శకునిగా, అందులోని బాల సాహిత్యంని ఈ మధ్య బాగా గమనిస్తున్న ఒక విమర్శకునిగా కొన్ని అంశాలను అయితే నేను చెప్పాలని అనుకున్నాను అనమాట. సో మొదటి ప్రశ్న వచ్చేసి, బాల సాహిత్యవేత్తలు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, పిల్లలు కూడా సాహిత్యం రాస్తున్నారు. నిజంగా ఆ సాహిత్యం పిల్లలే రాస్తున్నారా, పిల్లల చేత రాయింపబడుతున్నదా? దీనికి సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు, ఆత్మపరిశీలన చేసుకుంటే సరిపోతుంది. భూపాల్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, పిల్లలతో సంబంధం లేని వ్యక్తులు బాల సాహిత్యము ఎలా రాయగలరు అని. సో ఇది ఆహ్వానించదగినది ఏం కాదు. పిల్లలతో సంబంధం లేకపోయినా కూడా సాహిత్యం రాయవచ్చు. ఆ విధంగా చూసుకుంటే, నేను ఒక కొత్త వస్తువుని, సాహిత్య వస్తువుని నేను రాస్తున్నప్పుడు ఆ వస్తువుతో నాకు పరిచయం ఉంటే చాలు, కానీ ఆ వస్తువుతో అనుబంధం ఉండాల్సిన అవసరం లేదు. ఆ వస్తువుతో నేను దాన్ని ట్రావెల్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఫస్ట్ మన సాహిత్యాన్ని, అంటే ఎవరు రాసినా ఆ సాహిత్యాన్ని ఆహ్వానించాలి. ఆహ్వానించిన తర్వాత ఆ సాహిత్యము బాలలకి ఉపయోగపడుతుందా లేదా, బాల సాహిత్యానికి తగినట్టుగా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎలా రాయగలరు, రాయకూడదు, వాళ్ళు రాసే సాహిత్యం కరెక్టేనా, ఇలాంటి ప్రశ్నలు వారికి సరైన ప్రశ్నలు కాదు ఇవి. ఎవరైనా బాల సాహిత్యం రాయాలి, ప్రతి ఒక్కరూ బాల సాహిత్యం రాయగలరు. సో కాబట్టి లెట్ దెమ్ రైట్, రాయనివ్వండి, అందరూ రాయనివ్వండి. ఎవరైనా రాయొచ్చు కూడా, హక్కు ఉన్నది ఎవరికైనా సరే. తెలుగు టీచర్లే రాయాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరూ రాయొచ్చు. టీచర్లే సాహిత్యం రాయాలనే నిబంధన లేదు. మేబీ టీచర్లు బాలలతో ఎక్కువగా అనుబంధంగా ఉంటారు కాబట్టి వారు మరింత నాణ్యమైన సాహిత్యాన్ని సృష్టించగలరేమో. అలా అని టీచర్లు కానివారు నాణ్యమైన సాహిత్యాన్ని రాయలేరు అని మాత్రం మనం చెప్పలేము.
ఖచ్చితంగా నాణ్యమైన సాహిత్యము అటువైపు నుంచి వస్తుంది, ఇటువైపు నుంచి వస్తుంది. అది రచయిత దృష్టిపైన, కంఠంపైన, కంఠస్వరం అంటే ఆయన చెప్పే విధానము, కథనం, దానిపైన ఆధారపడి ఉంటుంది. అలాగే మరొక ప్రశ్న ఏంటంటే, బాల సాహిత్యము రాయడము కష్టమా సులభమా? సో బాల సాహిత్యం, చాలామంది సాహిత్యవేత్తలు, అంటే బాల సాహిత్యవేత్తలు కాకుండా ఇతర సాహిత్యవేత్తలు ఏమనుకుంటుంటారంటే, బాల సాహిత్యాన్ని చాలా చులకనగా చూడడము, బాల సాహిత్యం రాయడం చాలా ఈజీ అనుకోవడము, ఇలాంటి ఆలోచనలు చాలా వరకు చాలామంది సాహిత్యవేత్తలకు ఉన్నాయి. ఇది చాలా దారుణమైన విషయం. ఇతర భాషల్లో ఇలాంటి పరిస్థితి లేదు. మన తెలుగు బాల సాహిత్యంలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి బాల సాహిత్యం రాయడము కష్టమా సులభమా ఈ ప్రశ్న పక్కన పెడితే, బాల సాహిత్యం రాయడము ఈజీ అయితే కాదు, అంటే సులభమైతే కాదు. ఒక వ్యక్తి, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వ్యక్తి తను చాలా కిందికి దిగాల్సి వస్తుంది. తను పిల్లల మెదడుతో, మనసుతో ఆలోచించాల్సి వస్తుంది. అంత కిందికి దిగి రాయాలి. ఇది అంత సులభమైన విషయం కాదు, అందరూ ఇలా రాయలేరు. అయితే ఇప్పుడు రాసే బాల సాహిత్యవేత్తలు అందరూ అంత దిగి రాస్తున్నారా అంటే దీన్ని ఒప్పుకోలేమన్నమాట. చాలామంది రాయట్లేదు. చాలా అతి కొద్ది సాహిత్యవేత్తలు మాత్రమే రాయగలుగుతున్నారు. ఇది సాహిత్యవేత్తలు గమనించుకోవాలి. నేను ఆ స్థాయిలో నేను రాయగలుగుతున్నానా లేదా. తర్వాత ఈ పక్షులు, జంతువులు, కొండలు, లేకపోతే అనేక జీవం లేనేటివి, సో అంటే మనిషిలాగా లేనేటివి మాట్లాడడము, ఇవన్నీ ప్రస్తుత కాలానికి అవసరమా లేదా అనేది ఇంకొక ప్రశ్న. సో అది అవసరమా లేదా అనేది పక్కన పెడితే, ఎంతవరకు అవసరమో పక్కన పెడితే, అవసరం ఉన్నంత మేరకు ఆల్రెడీ అలాంటి సాహిత్యం వచ్చేసింది. ఇప్పుడున్న సాహిత్యకారులు మళ్ళీ అలాంటి సాహిత్యమే సృష్టించాల్సిన అవసరం లేదు అని అనను, కానీ దాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన అవసరం లేదు అంట. ప్రస్తుత కాలంలో ప్రస్తుత సమస్యలపై, ప్రస్తుత పరిసరాల్లో జరిగే విషయాలను మనము బాల సాహిత్యంలో పొందుపరచకపోతే ప్రస్తుత కాలాన్ని ఎవరు రికార్డ్ చేస్తారు? ఇది మౌలికమైన ప్రశ్న. ఇది బాల సాహిత్యవేత్తలు అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి అంటే ప్రతి దాంట్లో మనకు ప్రిఫరెన్సెస్ ఉంటాయి, ప్రియారిటీస్ ఉంటాయి అన్నమాట. సో మన ప్రిఫరెన్సు ప్రస్తుత కాలానికి తగువైన, ప్రస్తుత పిల్లలకి తగువైన సాహిత్యాన్ని, బాల సాహిత్యాన్ని సృష్టించాల్సిన అవసరం ఉన్నది. దీన్ని గుర్తించాలి. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈ చర్చలో నేను గమనించింది, సో దగ్గర 300 పైచిలుకు పుస్తకాలు బాలలు రాశారు అంటే, సో ఆ 300 పుస్తకాలు బాలలు రాశారా, బాలల చేత రాయించారు? సో నా గమనంలోకి వచ్చినంత వరకు చాలామంది ఆ వివరాలు ఎక్కువగా తెలియదు, సాక్ష్యాలు నా దగ్గర లేవు, కానీ బాలల చేత రాయిస్తున్నారు కావాలనే, బికాజ్ ఆఫ్ బికాజ్ ఆఫ్ కొన్ని రీజన్స్ వల్ల రాయిస్తున్నారనే ఒక నింద బాల సాహిత్యకారుల పైన ఉంది. ఈ నిందను బాల సాహిత్యకారులు ఎలా రూపుమాపుకోగలరు అని ఒక క్వశ్చన్ అడిగితే, ఎలా రూపుమాపుకోగలరు అంటే, ఈరోజు 4వ తరగతి చదివే ఒక పిల్లవాడు ఒక పుస్తకాన్ని వేస్తే తను 10వ తరగతికి వచ్చిన తర్వాత ఇంకో పుస్తకం వేస్తున్నాడా లేదా, లేకపోతే 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తను సాహిత్యాన్ని వెంటబెట్టుకొని ఉన్నాడా, రాస్తున్నాడా లేదా అనేది ముఖ్యం. అంటే కేవలం పిల్లల చేత పుస్తకాలు రాయించడం కాదు, పిల్లల్ని రచయితలుగా మార్చగలగాలి టీచర్లు కానీ, లేకపోతే తల్లిదండ్రులు కానీ, ఎవరైనా సరే మార్చగలగాలి. అలా కాకుండా ఆ పిల్లవాడితో ఏదో 4వ తరగతిలోనో 10వ తరగతిలోనో 5వ తరగతిలోనో ఒక 2 పుస్తకాలు వేయించేసి ఇంకా ఆడికి 5 ముగించేస్తే, అంటే కంటిన్యూటీ, భూపాల్ రెడ్డి గారు ఇదే చెప్పారు, ఆ కంటిన్యూటీ లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏమిటి? సో ఎవరైనా కూడా ఆ పిల్లవాడిని కంటిన్యూగా మానిటర్ చేసి ఒక రచయితగా చేయాలి, కానీ ఒక పుస్తక రచయితగా పుస్తకం రాస్తేనే పుస్తకం రాయించాలి, పుస్తకం ముద్రించాలి పిల్లవాడి పైన, ఇది కాదు ముఖ్యం. ఆ పిల్లవాడిని కంటిన్యూగా రచయితగా ఉంచగలగాలన్నమాట. సో అలాంటి కృషి జరగాల్సిన అవసరం ఉన్నది అనే సూచన భూపాల్ రెడ్డి గారు చేశారు. దాన్ని నేను సమర్థిస్తున్నాను అన్నమాట. ఇంకోటి వచ్చేసి, తెలుగు టీచర్లు మాత్రమే పిల్లలకి తెలుగు కథలు రాయించాల్సిన అవసరం లేదు. ఏ టీచర్ అయినా కూడా కథలు రాయించవచ్చు.
తెలుగు టీచర్ రాయిస్తున్నాడా లేదా అనేది అది వారి ఇష్టం అన్నమాట. వాళ్ళే రాయించాలని ఏం లేదు, ఏ టీచర్ అయినా రాయించవచ్చు. చాలామంది మన బాల సాహిత్యవేత్తలు అనేక రంగాల్లో ఉండి కృషి చేస్తున్న వారు ఉన్నారనమాట. బాలలతో ఎక్కువగా సోషల్ మూవింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే రాయాలనే నిబంధన లేదు. కాకపోతే రాసిన తర్వాత ఆ బాల సాహిత్యం పిల్లలకి చేరుతోందా లేదా అని చూసుకోవాల్సిన అవసరం మాత్రం బాల సాహిత్యకారులపైన ఉన్నది. కేవలం నేను రాసేస్తున్నాను, రోజుకు ఒక కథ రాసేస్తున్నాను, రోజు ఒక పత్రికలో లేకపోతే వారానికి ఒక పత్రికలో నా కథ అక్కడ వచ్చింది, నా కథ ఇక్కడ వచ్చింది అని చెప్పేసి మనం పత్రికల్లో పడిన తర్వాత ఆ కథలు నిజంగా పిల్లలకి చేరువవుతున్నాయా? ఆ కథలు నిజంగా పిల్లలకి ఉపయోగపడుతున్నాయా? ఇది పరిశీలించుకోలేకపోతే నేను రాసే సాహిత్యం అంటే బాల సాహిత్యకారునిగా నేను రాసే సాహిత్యం ఎందుకు? సో ఇది ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన అంశాలన్నమాట, ముఖ్యంగా మన బాల సాహిత్యవేత్తలు. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఒక చాలా మంచి ప్రశ్న ఎవరు లేవనెత్తారు గుర్తులేదు, కానీ బాల సాహిత్యము ఒక సపరేట్ వర్గంగా ఏర్పడింది మన తెలుగు సాహిత్యంలో. అంటే ఏంటి? బాల సాహిత్యంలో ఒక 30 మందో 40 మందో 50 మందో వాళ్ళు బాల సాహిత్యం మాత్రమే రాస్తారు. అతి కొద్ది మంది మాత్రం పెద్దల సాహిత్యం రాసేవాళ్ళు ఉన్నారు, బాల సాహిత్యం రాసేవాళ్ళు ఉన్నారు. బాల సాహిత్య రచయితలు ఒక 40 మంది 50 మంది కేవలం బాల సాహిత్య రాసేవాళ్ళు ఉంటే, 100 మంది, కనీసం 200 మంది 300 మంది యాక్టివ్ రైటర్స్ కేవలం పెద్దల సాహిత్యం మాత్రమే రాస్తున్నారు. వాళ్ళంతా ఎందుకు బాలల కోసం సాహిత్యం రాయటం లేదు? దానికి కారణాలు ఏంటి? సో ఈ ప్రశ్నలన్నీ మనం వేసుకోవాల్సిన అవసరం ఉంది, చర్చించుకోవాల్సిన అవసరం ఉంది, ఆ ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంది. పెద్దల సాహిత్యం రాసేవారు కూడా బాలల సాహిత్యం రాయాల్సిన అవసరాన్ని తెలుగు సాహిత్యకారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. సో బాల సాహిత్యవేత్తలు అనుభవించి రాసిన సాహిత్యము వేరు, చూసి రాసిన సాహిత్యం వేరు, సంఘటన చూసి లేకపోతే పత్రికల్లో చదివి రాసే సాహిత్యం వేరు. ఏ విధంగా అయినా సాహిత్యం రాయొచ్చు, కానీ ఏ విధంగా రాసినప్పుడు ఆ సాహిత్యం నాణ్యతగా సహజంగా వాస్తవికంగా పిల్లలకి చేరువవుతుందో చూసుకోగలగాలి. సో దాన్ని ఫాలో అవ్వగలగాలి. చూసి సాహిత్యం రాయకూడదు అనే నిబంధన మాత్రం ఎక్కడ రాయకూడదు. ఏ విధంగా అయినా సాహిత్యం సృష్టించవచ్చు, కాకపోతే ఆ సాహిత్యము మన టార్గెట్ ఆడియన్స్ అంటే నేను ఎవరినైతే ఉద్దేశించి రాస్తున్నానో ఆ సాహిత్యము ఆ పిల్లలకి అది చేరువవుతుందా లేదా అనేది చూసుకోగలగాలి. సో పిల్లల కోసము కావాల్సిన సాహిత్యం వస్తుందా లేదా అనేది మరో ప్రశ్న. ఎంతసేపటికి ఈ దయ్యాలు భూతాలు లేకపోతే ఎప్పుడో రాజులు రాజ్యాలు కొండలు పక్షులు వాగులు వంకలు ఇదే సాహిత్యం వస్తుంటే, ప్రస్తుతం ఉన్న బాలల కోసం సాహిత్యం వస్తుంటే ఎంత మోతాదు వస్తున్నది? సురేష్ గారు లాంటి ఒక ప్రచురణకర్త వచ్చి నీతి కథలే తల్లిదండ్రులు అడుగుతున్నారు, రచయితలు కూడా నీతి కథలే రాస్తున్నారు అంటే, ఇది బాల సాహిత్యకారులు తమలో తాము వారందరూ కలిసి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే బాల సాహిత్యం అంటే కేవలం నీతి కథలు మాత్రమేనా? సో నేను ఇందాక 8 వ్యాసాల్లో నేను ఇవన్నీ రాశాను. వాస్తవానికి పిల్లలకి స్కిల్స్ పైన సాహిత్యం రావాల్సిన అవసరం లేదంటారా? పిల్లల్ని మోటివేట్ చేస్తూ ప్రేరణాత్మక నవలలు రావాల్సిన అవసరం లేదా? కథలు అవసరం లేదా? కేవలం బాల సాహిత్యం అంటే కథ వైపు మాత్రమే ఈరోజు కథను గూర్చి మాత్రమే మాట్లాడుకోవాల్సిన దౌర్భాగ్యం ఉన్నదన్నమాట. అవసరం ఉన్న మేరకు బాల సాహిత్య నవలలు రావట్లేదు. సో దాని గురించి బాల సాహిత్యవేత్తలు చర్చించుకోవాలి. అలాంటి నవలలు రావాల్సిన అవసరం లేదా? సో ఇది ఆలోచించాలి బాల సాహిత్యవేత్తలు. ఇంకోటి, వాళ్ళ సాహిత్యం ద్వారా పిల్లల్ని ప్రభావితం చెయ్యాలి అని అనుకోకూడదు. ఆ ప్రభావితం చెయ్యాలి అనే ఉద్దేశంతో మీరు సాహిత్యాన్ని సృష్టిస్తుంటే అది తప్పుడు మార్గం. మీరు సాహిత్యం రాసేసేయాలి, ప్రభావితులు అవుతారా లేదా అనేది మీ కథనం పైన, మీ కథా వస్తువు పైన, మీ సాహిత్య వస్తువు పైన ఆధారపడి ఉంటుంది. సో ఇది తర్వాత ఇప్పుడు చెప్పుకోదగ్గ ఈ లైఫ్ స్టైల్కి సంబంధించి, మోటివేషన్కి సంబంధించి, మానసిక సమస్యల గురించి, లేకపోతే బ్రోకెన్ ఫ్యామిలీస్లో ఉన్న పిల్లల గురించి, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్న పిల్లల గురించి, లేకపోతే కాలుష్యం పైన కథలు కానివ్వండి, లేకపోతే మన చుట్టుపక్కల జరిగే ప్రకృతికి సంబంధించిన విధ్వంసాల గురించి, సాహిత్యం గురించి ఎక్కువగా రావడం లేదు. పూర్తిగా రావడం లేదనను కానీ ఎక్కువగా రావడం లేదు. అది రావాల్సిన అవసరం ఉంది. దానిపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉన్నది బాల సాహిత్యకారులకి.
సో కాబట్టి పిల్లలకు అవసరమైన సాహిత్యము రావడం లేదనే ఒక నింద ఉన్నది. ఈ నిందను రూపుమాపుకోవడానికి, ఈ నిందను తుడిపేసుకోవడానికి బాల సాహిత్యవేత్తలు ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. కథలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కథలో ఉన్నాయి. కథలో ఈ కథలు అనేటివి ఎలా ఉన్నాయంటే పిల్లల చేత పిల్లల్ని ప్రభావితం చెయ్యాలి, ఈ కథ నుండి పిల్లలకి ఏదో నేర్పించాలి అనే ధోరణిలో బాల సాహిత్యం నడుస్తున్నది. అలా కాకుండా ఒక కథ రాసిన తర్వాత ఆ కథలోని అంశాన్ని వెంటనే క్యాచ్ చేసుకోవచ్చు. లేకపోతే అదే కథ తనకి 20 సంవత్సరాల తర్వాత కూడా, అంటే ఆ పిల్లవాడు యువకుడు అయిన తర్వాత కూడా, లేకపోతే వృద్ధుడైన తర్వాత కూడా ఆ కథ ఉపయోగపడచ్చు అనమాట. అంటే వెంటనే ఆ కథ ఆ పిల్లవాడికి ఉపయోగపడిపోవాలి, దానిలో ఉన్నది నేర్చేసుకోవాలి. ఇలాంటి అంశాలు రచయితలు అనుకోకూడదు, ఆ పుస్తకాన్ని చదివించే తల్లిదండ్రులు కూడా అనుకోకూడదు. సో ఇది సురేష్ గారు చెప్పారు, దీన్ని నేను సమర్థిస్తున్నాను అనమాట. చాలామంది తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారు, కేవలం పిల్లల చేత కథలు చదివిస్తున్నప్పుడు కథలు చదవడం వల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఇక్కడ లాభం గురించి ఆలోచించకూడదు అనమాట. లాభం అనేది వెంటనే జరగదు. లాభం అనేది పిల్లవాడు ఎదిగే పరిణామ క్రమంలో జరుగుతుందన్నమాట. సో చదివే సాహిత్యం అంతా, ఉత్తమ సాహిత్యం గురించి చదివే మంచి సాహిత్యం అంతా తప్పకుండా తన ఎదిగే దశలో రకరకాల సందర్భాల్లో ఆ సాహిత్యం ఉపయోగపడుతుంది. ఇది తల్లిదండ్రులు గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం రచయితలు కూడా దీన్ని గమనించాల్సిన అవసరం ఉంది. సో ఈ మధ్య ఇంకోటి, ఒక మంచి జోనర్, నేను ఎవరు, నా జీవితం ఏంటి, నా జీవితంలో నేను ఏం చేయాలి, దేవుడు అంటే ఎవడు, దయ్యం అంటే ఏంటి, ఇలాంటి అంశాలను సహేతుకంగా వాస్తవికంగా ఉన్నది ఉన్నట్లు అనవసరమైన భావవాద జోలికి వెళ్లకుండా సో సైన్స్కి ఆధారితంగా తీసుకొని రాసే సాహిత్యం కరువవుతున్నదనే ఒక నింద కూడా బాల సాహిత్యం పైన ఉన్నది. దీన్ని కూడా బాల సాహిత్యకారులు తమలో తాము చర్చించుకొని అలాంటి సైన్స్కి రిలేటెడ్ అంశాలకి సంబంధించిన సాహిత్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నమాట. ఒక కథను చూసే దృష్టి ఎలా ఉండాలంటే, సురేష్ గారు సంథింగ్ ఎవరో ఒకరు చెప్పారు ఆ ప్యానెల్లో, గుర్తులేదున్నా కానీ. సో ఏమంటారు వారు అంటే, ఒక కథలో నేను చదివేటప్పుడు ఆ కథలో మంచిని మాత్రమే స్వీకరించాలి అనేలాగా కథకుడు ఉండకూడదు. అట్ ద సేమ్ టైము తల్లిదండ్రులు కూడా కథకి పిల్లవాడికి చెప్పేటప్పుడు ఆ విధంగా చెప్పకూడదు అనమాట. అందులో ఉన్న మంచి స్వీకరించాలి, ఇందులో ఉన్న చెడు, ఆ కథలో ఉన్న చెడు ఏదైతే ఉందో ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు. అంటే చెడుని కూడా తీసుకొని ఆ చెడులో ఆ విధంగా మనం ప్రవర్తించకూడదు అని పిల్లవానికి చెప్పగలగాలి. ఆ విధంగా కూడా కథకులు ప్రేరణ చెయ్యాలన్నమాట ఆ కథలో. సో ఇది బాల సాహిత్యకారుల పైన ఉంది. సో నేను వ్యాసాల్లో నేను ఆ వ్యాసాల్లో రాసింది ఏంటంటే, చాలామంది బాల సాహిత్యకారులు సమాజంతో సంబంధం లేకుండా సాహిత్యాన్ని రాస్తున్నారు. ఇదే విషయాన్ని ఎవరో ఈ ప్యానెల్లో డిస్కస్ చేశారు కూడా. అంటే ప్రస్తుత సమాజంతో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకు రాజులు కావాలి, రాజ్యాలు కావాలి, రాజు అది చెప్పాడు, ఇది చెప్పాడు, వరహాలు, నాణ్యాలు, మాయలు, మంత్రాలు, ఇవే ప్రస్తుత సమాజము ఏం జరుగుతోందో అనేది వాళ్ళ గమనంలో లేదు. వారు ఎప్పుడైతే పుట్టి ఉంటారో ఆ కాలాన్ని పరిగణనలోకి తీసుకొని సాహిత్యాన్ని రాస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ పిల్లలకి ఎలాంటి సాహిత్యం కావాలో ఆ సాహిత్యాన్ని రాయడం లేదు. ఇంకోటి చాలా వరకు సాహిత్యం ఏంటంటే రియలిస్టిక్గా ఉండటం లేదు, కల్పిత కథల్లాగా ఉంటున్నాయి. లేకపోతే ఎప్పుడో పాత కథను తీసుకొని కొద్దిగా మార్చేసి కథలు రాసేస్తున్నారు. సో ఇలాంటి కథలన్నీ పాతవన్నీ రాసేసి ఇప్పుడు ఏదో ఈ పాటల్ని రీమోడలింగ్ చేసినట్లు మళ్ళీ ఇలా చేస్తున్నారనమాట. దానివల్ల లాభం ఏంటి? ఏమి ఆ రచయిత కొత్తగా ఆలోచించలేడా? కొత్తగా ఇప్పుడున్న వస్తువులపైన రచయిత సాహిత్యం సృష్టించలేడా? ఆల్రెడీ ఉన్నదాన్ని అక్కడ కాకు ఉందంటే ఇక్కడ కుక్క ఉందని అన్నట్టు ఎవరో చెప్పినట్టు ఆ కాకిని తీసి కుక్కని పెట్టడం, ఇవన్నీ ఎందుకు? సో కాబట్టి ఇవన్నీ ఎందుకు అనేదానికన్నా వాటికన్నా ముఖ్యమైన ప్రస్తుత సమస్యలు చాలా ఉన్నాయి, వాటిపైన రాయొచ్చు కదా, రాయాలి. ఉన్నది 40 మంది యాక్టివ్ రైటర్స్ అయితే వాళ్ళు కూడా నీతి కథలు, రాజ్యాల కథలు, రాజుల కథలు ఇలాంటివి రాసుకుంటూ పోతే ప్రస్తుత సాహిత్యం ఎవరు రాస్తారు? సో ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సాహిత్యంలో ఉన్న
భాష, అంటే కథల్లో రాసే భాష. భాష ఎలా ఉంటున్నది? సో అంటే ఏ భాష అయినా రాయొచ్చు. బాల సాహిత్యంలో ఇంగ్లీష్ పదాలు ఉండకూడదనేం లేదు, ఉండవచ్చు. అది మీరు ఏమి రాస్తున్నా కూడా ప్రస్తుత పిల్లలకి అది ఉపయోగపడుతున్నదా లేదా, ఆ భాష పిల్లలకి చేరుతుందా లేదా. కొందరు సంస్కృత పదాలు వాడతారు, కొందరు తెలుగు పదం ఉన్నా కూడా ఆ తెలుగు పదం వాడుకలో ఉన్నా కూడా ఇంగ్లీష్ పదం వాడతారు. ఎందుకు వాడతారో తెలియదు. సో ఇలా వాడడం వల్ల ఏమవుతుంది, ఆ పిల్లలకి అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఆ అనుమానాలు నివృత్తి చేయరు, కనీసం బ్రాకెట్లో ఆ పదానికి అర్థం ఇదని కూడా పెట్టారనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే కన్నా మీ సాహిత్యం పిల్లవానికి ఉపయోగపడుతుందో లేదో కానీ కన్ఫ్యూజన్కి గురి చేస్తుంది, అయోమయంలో పడిపోతాడు వాడు. సో కాబట్టి ఇవన్నీ చిన్న చిన్న అంశాలు ఉంటాయన్నమాట. ఇవన్నీ చాలా విషయాలు పరిగణనలోకి తీసుకొని బాల సాహిత్యం రాయాల్సిన అవసరం ఉన్నది. ప్రౌఢ సాహిత్యం రాస్తూ పెద్దల పదాలు వాడేస్తూ బాల సాహిత్యం రాసే చాలామంది పత్రికా రచయితలు ఉన్నారనమాట. వీళ్ళని రచయితలుగా గుర్తించాల్సిన అవసరం కూడా లేదని నా భావన. సో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మేము సాహిత్య కృషి చేస్తున్నాం, బాల సాహిత్య కృషి చేస్తున్నాం, ఇన్ని 100 కథలు రాస్తున్నామని చెప్పుకునే రచయితలు, ఆ 100 కథలు ఎంతమంది పిల్లలకి ప్రభావితం చేశాయి? ఎంతమంది పిల్లలు మీరు ఒక బాల సాహిత్యవేత్త అని గుర్తించుతున్నారు? మీ పేరు పిల్లలకి వెళ్తుందా? మీరు ఒక బాల సాహిత్యవేత్త అని, మీరు ఈ కథ రాశారని పిల్లలకి వెళ్తుందా? ఇది బాల సాహిత్యవేత్తలు వేసుకోవాల్సిన ప్రశ్నలు. బాల సాహిత్యానికి వెళ్తుందా? బాల సాహిత్యం అనేది బాలలకు వెళ్లకుండా నేను తోటి రచయితలు నా కథ మీరు చదవండి, మీ కథ నేను చదవండి, నేను మీకు భజన చేస్తాను, మీరు నాకు భజన చేయండి, అయిపోయి స్వప్రయోజనాల కోసం రాసే బాల సాహిత్యాన్ని మనం బాల సాహిత్యం అని ఎందుకు గుర్తించాలి? సో ఇది తెలుసుకోవాల్సిన అంశం, ఆలోచించాల్సిన అవసరం ఉన్నది దీనిపైన. ఇక్కడ ఒక విషయం ఏది, పిల్లల హృదయాన్ని తెలుసుకోలేని బాల సాహిత్య రచయితలు లేకపోతే వాళ్ళ బాల సాహిత్యము ఎప్పటికీ పిల్లలకు ఉపయోగపడదు. పిల్లలకి అవసరమైన, పిల్లలకి హృదయాలకి అవసరమైన, పిల్లలు వాళ్ళ ఎదుగుదలకు అవసరమైన బాల సాహిత్యం రాయలేకపోతున్నట్లయితే వారు రాయటం కన్నా గమ్మగుండడమే మంచిది. కాబట్టి పిల్లలకి చేరని సాహిత్యము ఎంత రాసినా ఆ సాహిత్యం ద్వారా కొన్ని సాహిత్య సంస్థలు లేకపోతే సోకాళ్ళు పెద్ద సంస్థలు కూడా మీకు అవార్డులు తీసుకొస్తుందేమో, కానీ దానివల్ల పిల్లలకి మాత్రం ఎలాంటి ఉపయోగపడదు, తెలుగు బాల సాహిత్యానికి కూడా ఉపయోగపడదు. సో ఇప్పుడు మాట్లాడటము, చదవటము, రాయటం, సో ఇదొక పరిణామ క్రమం అనుకుంటే ఇప్పుడు మనకు వినటము, చూడటం కూడా ముఖ్యంగా ఉన్నాయన్నమాట. సో ఏంటివి అంటే కన్నా పిల్లవాడు మొదట మాట్లాడతాడు, చదువుతాడు, రాస్తాడు. సో ఇప్పుడు అవసరం ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఎక్కువగా యాంత్రికంగా, సాంకేతికంగా ఉన్నారనమాట. అంటే మొబైల్స్, ల్యాప్టాప్స్ ఎక్కువ ఉంటున్నాయి వాళ్ళ దగ్గర. తల్లిదండ్రులు కూడా ఆ విధంగా ప్రోత్సహిస్తున్నారు, ఇందులో తప్పులేదు. వాడు ఆ సాంకేతికని తీసుకొని వాడు ఎదిగితే తప్పులేదు, కానీ అలా కాకుండా చెడుగా ప్రయాణిస్తే మాత్రం అది తల్లిదండ్రులు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ బాల సాహిత్యకారులు కేవలము ఈ పత్రికల్లో రాయటము లేకపోతే పిల్లలు రాయటం పుస్తకాలుగా వేయడం మాత్రమే కాకుండా వాటిని చిన్న చిన్న దృశ్యాలుగా, అంటే యూట్యూబ్ లాంటి చాలా సామాజిక మాధ్యమాలు ఉన్నాయి. సో అలాంటి సామాజిక మాధ్యమాల్లో ఆడియో రూపంలో, వీడియో రూపంలో తీసుకురావాల్సిన అవసరము బాల సాహిత్యకారుల పైన ఉన్నది. అందులో కూడా నాణ్యంగా ఏది పడితే అది, ఎలా పడితే అలా తీసుకురావడం వల్ల దానివల్ల ప్రయోజనం లేదు. సో కాబట్టి అంటే ఇక్కడ ఏంటి, బాల సాహిత్యము సాంకేతికంగా ఎదగాల్సిన అవసరం ఉన్నది. బాల సాహిత్యంలో ప్రకృతి గురించి, గ్లోబలైజేషన్లో జరిగే చేంజెస్ గురించి, ప్రకృతి విధ్వంసాల గురించి ఈ అంశాలు కూడా చాలా వరకు రాయాల్సిన అవసరం ఉన్నది. హక్కుల గురించి ముఖ్యంగా. సో ఈ సాహిత్యం అంతా రావట్లేదన్నమాట. సో పిల్లలు రాసే సాహిత్యమైనా, పిల్లల కోసం పెద్దలు రాసే సాహిత్యమైనా అది బాల సాహిత్యం అయితే, బాల సాహిత్యంపై చేస్తున్న విమర్శ కూడా బాల సాహిత్యం కిందకే వస్తుంది. ఎందుకంటే బాల సాహిత్యంపై చేసే విమర్శ డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో పిల్లలకు ఉపయోగపడుతుందని అర్థం. కాబట్టి బాల సాహిత్యంపై చేస్తున్న విమర్శ కూడా, నాలాంటి విమర్శకులు చేస్తున్న విమర్శ కూడా, అది కూడా బాల సాహిత్యమే, దాన్ని కూడా బాల సాహిత్యంగానే గుర్తించుకోవాలి. మరొక ప్రశ్న ఏంటంటే, ఒక 20 కథలో 30 కథలో నేను రాస్తాను బాల సాహిత్య కథలు. రాసిన తర్వాత ఆ బాల సాహిత్య కథలను ప్రింట్ తీసేసుకొని
దాన్ని కుట్టేసి స్టాపిల్ చేసేసి అది ఒక పుస్తకంగా గుర్తించమని అంటున్నారు. పుస్తకానికి ఒక ప్రామాణికత ఉండదా? నేను A4 సైజు పేపర్స్లో నేను ప్రింట్ చేసేసి ఆ పుస్తకాన్ని నేను కుట్టేసుకొని 100 పుస్తకాలు 200 కాపీలో వేసేసి అదొక పుస్తకంగా నేను లెక్కింపబడాలా? నేను మళ్ళీ దానికి ఏం చెప్పుకుంటాను, నేను 30 పుస్తకాలు రాసిన రచయిత అంటాను. ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు 30 పుస్తకాలు నిజంగా రాశారా? పుస్తకం అంటే అదా? 150 పేజీలు ప్రింట్ చేసేసి దాన్ని పుస్తకంగా ఒక అట్టలాగా కుట్టేసి అలా చేయడం తప్పు అనడం లేదు. దాన్ని పుస్తకంగా మీరు నేను ఇన్ని పుస్తకాలు రాశానని మీరు చెప్పుకుంటున్నారు చూడండి, అది తప్పేమో ఒకసారి ఆలోచించండి అంటున్నాను. పుస్తకానికంటూ ఒక ప్రామాణికత ఉంటుంది. సో అలా కాకుండా ఏది పడితే అది ఎట్లా పడితే అట్టలేసేసి గిట్టలేసేసి నేను పుస్తకాల్లో అంటే ఈ నెంబరింగ్ వెనక పడిపోయారు. నేను ఇన్ని పుస్తకాలు రాస్తున్నాను, నేను 20 పుస్తకాలు ముద్రణ వేశాను. నిజంగా మీ 20 పుస్తకాలు ఏ ముద్రణ సంస్థలు వేశాయో ఆ పుస్తకాలు కాపీలన్నీ, ఆ పుస్తకాలు ఎంతమందికి పిల్లలకి చేరవుతున్నాయి? ఈ ప్రశ్నలు వేసుకోరా? మీరు ఆత్మపరిశీలన చేసుకోరా? ఎవరిని మోసం చేస్తున్నారు? బాల సాహిత్యాన్ని మోసం చేస్తున్నారా? మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇంకోటి ఏంటంటే, ఈ బాల సాహిత్యంలో వస్తున్నది ఒకే ఇతివృత్తంలో వస్తున్న అంశాలు ఎక్కువ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీతి కథలు, తర్వాత సందేశం ఇచ్చే కథలు, తర్వాత మోటివేట్ చేసే కథలు. అంటే ఈ నీతి కథల శాతం ఎక్కువ ఉన్నది. ఈ శాతాన్ని ఎక్కువ ఉంది, అది ఎక్కువ ఉండకూడదు అనట్లేదు. వాటితో పాటు ఇతర అంశాలు కూడా ఎక్కువ రాయాల్సిన అవసరం ఉన్నది. దాన్ని బాల సాహిత్యవేత్తలు గుర్తించాలి. సో ఇవన్నీ చెక్ చేసుకుంటే మీరు ఒక కథ కానీ, ఒక గేయం కానీ, ఒక నవల కానీ బాలల కోసం రాస్తున్నట్టయితే అది ఏ స్థాయి బాలలకి రాస్తున్నారో మీరు చెప్పుకోగలగాలి. అంటే మీ టార్గెట్ ఆడియన్స్ అంటే మీరు ఎవరిని, అంటే ఏ ఏజ్ గ్రూప్ పిల్లల్ని మీరు టార్గెట్ చేస్తున్నారు అనేది మీరు చెప్పుకోలేకపోతే ఇంకా ఆ బాల సాహిత్యం ఎందుకు? సో ఇవన్నీ గమనించాలి. ఇంకా వాస్తవానికి మాట్లాడాలంటే చాలా ఉన్నదన్నమాట, చాలా అంశాలు ఉన్నాయి. వాస్తవానికి ఇదంతా నేను కొన్ని వ్యాసాలుగా రాద్దాం అనుకున్నాను, కానీ ఈ యూట్యూబ్ ఈ డిస్కషన్ ఇవి చూసిన తర్వాత, కేంద్ర సాహిత్య అకాడమీ వారు చేసిన తర్వాత నా స్పందన, విమర్శకుడుగా నేను ఈ మధ్య బాల సాహిత్యాన్ని ఎక్కువగా గమనిస్తున్నాను కాబట్టి నా విమర్శ ఈ బాల సాహిత్య సారథుల్లో చాలామంది బాల సాహిత్యకారులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉన్నది. సో మీలో దీన్ని సహేతుకమైన అంటే సద్విమర్శగా మీరందరూ నాకన్నా పెద్దవాళ్ళే ఉంటారు నాకు తెలిసి. నేను బాల సాహిత్యం వేసింది ఒక పుస్తకం మాత్రమే. సో అది కూడా కావాలని వేశాను అనమాట. అంటే అక్కడ నా పుస్తకం అట్టపైన కూడా ఇలానే చెప్తానమాట, ఇది మూసధోరణిలో వచ్చిన బాల సాహిత్యం కాదు, ప్రస్తుతం వస్తున్న మూసధోరణికి వ్యతిరేకమైన బాల సాహిత్యం అని రాసుకున్నాను నేను. అది కొంతమంది బాల సాహిత్యవేత్తలకి నేను పంపించడం కూడా జరిగింది. సో కాబట్టి ఈ మూసధోరణిలో కొట్టుకొని పోకుండా వాడుక భాషలో, ప్రాంతీయ భాషలో, యాసలో పిల్లలకు చేరువయ్యే సాహిత్యాన్ని రాయాలి అని అందరినీ పేరున కోరుకుంటున్నాను, రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. బాల సాహిత్యవేత్తలు దయచేసి మీలో మీరు చర్చించుకొని మంచి సాహిత్యాన్ని, మంచి బాల సాహిత్యాన్ని రాయడానికి కృషి చేయాలని, తెలుగు సాహిత్యాన్ని భారతదేశ బాల సాహిత్య వేదిక పైన తెలుగు బాల సాహిత్యాన్ని గర్వంగా నిలబడేలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. మీ అఖిలాష.